డిపెండ్ 20 సంవత్సరాలకు ఒకసారి ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతూ వస్తుందంట. 1940కి వచ్చే వరకు అది 10 రూపాయలకు అయింది. 1960కి వచ్చే వరకు 100 రూపాయలకి అయింది. 1980లో 1000 రూపాయలకు వచ్చింది మై డిపెండ్. 2000లో 10,000 వచ్చింది. 2020లో 1,00,000 రూపాయలు ఉంటే కానీ ఒక ఫ్యామిలీ బతకడానికి అవకాశం లేదని చెప్పి అన్నారు మై డిపెండ్. మీకు తెలుసు మీ అందరికీ 2020లో కరోనా అనే మహమ్మారి వచ్చి ఎన్ని రకాలుగా ఎంతమందిని ఇబ్బంది పెట్టిందో మీకు తెలుసు ఫ్రెండ్స్. నేను చెప్పవలసిన అవసరంలా. ఓకే, చాలామందికి తెలుసు. డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకున్నారు కరోనా వస్తే. డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి మై డిపెండ్. అలాగే నెక్స్ట్ 20 ఇయర్స్ ఏంటి? నెక్స్ట్ 20 ఇయర్స్ 2040 నెక్స్ట్ 20 ఇయర్ మై డిఫరెన్స్. ఈరోజు మనం 2026లో ఉన్నాం, 2026లో ఉన్నాం. అంటే 2040 రావడానికి ఇంకా 14 సంవత్సరాల టైం మాత్రమే ఉంది మై డిఫరెన్స్. 2040లో 10 టైమ్స్ పెరగాలంటే ఒకసారి చూడండి, 1,00,000 10 టైమ్స్ పెరిగితే ఎంత అవుతుందండి? 10 లక్షలు అవుతుంది మై డిఫరెన్స్. 2040 ఈ రోజు చూడండి బంగారం కాస్ట్ ఎంత పెరిగిందండి. మొన్నటిదాకా 70,000 80,000 ఉండే, ఈరోజు 1,70,000 1,80,000 బంగారం కాస్ట్ పెరిగింది. అలాగే రేట్లు పెరిగిపోతాయి మై డిఫరెన్స్. దానికోసం మన డ్రీమ్స్ నెరవేర్చుకోలేకపోతున్నాం. అందుకోసం మై డిఫరెన్స్ ఎండ ఉన్నప్పుడే గొడుగు పెట్టుకోవాలని మన పెద్దలు చెప్పిన సామెతని ఈ రోజుల్లో మీరు ఒకే జాబ్ చేస్తే ఆ జాబ్తో పాటు ఇంకో ఇన్కమ్ అంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవాలి మై డిఫరెన్స్. ఈ రోజు ఇప్పుడు నేను చెప్పబోతున్న కంపెనీలో మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. చాయిస్ ఇస్ యువర్స్. ఇక్కడ మీకు బాసులు ఎవరు ఉండరు, మీకు మీరే బాస్ మై డిఫరెన్స్. డబ్బు ఎందుకు సంపాదించాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఖర్చులు పెరుగుతున్నాయి. ఫుడ్కు సంబంధించి, కిచెన్కి సంబంధించిన, గ్రాసరీకి సంబంధించి అన్ని రేట్లు పెరుగుతున్నాయి. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫీజులు పెరుగుతున్నాయి. గ్రోయింగ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరిగినాయి మై డిఫరెన్స్. ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో బీపీ షుగర్లు లేని వాళ్ళు ఎవరు లేరు మై డిఫరెన్స్. దాని ద్వారా కూడా చాలా ఖర్చులు పెరుగుతున్నాయి. ఇవన్నీ ఖర్చులు పెరగడం ద్వారా మన డ్రీమ్స్ని, మన గోల్స్ని సరిగా పెట్టుకోలేకపోతున్నాం. అంటే ఎలాంటి డ్రీమ్ పెట్టుకోవాలి, ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలనేది మన ధైర్యం చాలట్లా. ఎందుకు దానికి ఏంటి అంటే మేడం, దీని ద్వారా ఏమవుతుందంటే చాలామందికి నో క్లియర్ ఫ్యూచర్ కనిపించట్ల. వాళ్ళకి ఎప్పుడైతే డబ్బులు సేవ్ చేయట్లేదో వాళ్ళకి ఫ్యూచర్ కనిపించట్లా. ఎందుకు కనిపించట్లేదు అంటే వాళ్ళ జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంది మై డిఫెన్స్. ఈ కరెంట్ ఛాలెంజెస్ ఇవి అందరూ చాలామంది ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ మై డిఫెన్స్. జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ ఇన్సెక్యూరిటీ అని ఎందుకు అంటున్నానంటే, జాబ్ ఇచ్చిన అతని కోపం వచ్చినా మనమే వెనక్కి రావాలి, మనమే బయటకు రావాలి. మన కోపం వచ్చినా మనమే బయటకు రావాలి మై డిఫెన్స్. అన్హ్యాపీ విత్ జాబ్లో చాలామంది సంతోషకరమైన జీవితాన్ని జీవించట్లేదంట మై డిఫెన్స్. లిమిటెడ్ ఫిక్స్డ్ సాలరీ అంటే 20,000 సాలరీ అంటే 20,000 వస్తుంది. 30,000 సాలరీ అంటే 30,000 వస్తుంది. వాళ్ళు రోజు 8 గంటలు 9 గంటలు పనిచేసినా కూడా అంతే వస్తుంది. అలాగే సాలరీ అంతే వస్తుంది, కానీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. టూ మెనీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి మై డిఫెన్స్. ఎక్కువ ఖర్చులు ఉన్నాయి. హెవీ కాంపిటీషన్ ఉందండి. ఈరోజు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మై డిఫెన్స్, కానీ ఉద్యోగంలో చాలా తక్కువ ఉన్నాయి, జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి. దాని ద్వారా ఏమవుతుందంటే హెవీ కాంపిటీషన్ పెరిగిపోయింది జాబ్స్ సంపాదించాలంటే. దాని ద్వారా ఏదైనా వ్యాపారం చేసుకుందాం అంటే కూడా అందులో కూడా లెస్ ప్రాఫిట్ మార్జిన్ ఉంది. ప్రతి వ్యాపారానికి కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అలాగే ఇవన్నీ ఉండడం ద్వారా మోడర్న్ డే స్ట్రెస్లు ఇవన్నీ కావడం ద్వారా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఇది మోడర్న్ డే స్ట్రెస్ అనేది ఒక మోడర్న్ చిన్నపిల్లల కంచెలు ఈరోజు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారండి. చిన్నపిల్లలకి మొబైల్ ఇవ్వకపోతే వాళ్ళకి కూడా ఒక స్ట్రెస్. ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. ఇవన్నీ జరగడం ద్వారా చాలామందికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. చిన్న పిల్లల్లోనే 25-30 సంవత్సరాల్లోనే హార్ట్ అటాక్ మనం వింటున్నాం, చాలా న్యూస్లలో చూస్తున్నాం. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, లెస్ ఫ్యామిలీని ఎట్లయినా మనం పోషించాలి కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ కోసం డబ్బు సంపాదించాలని పిల్లలు నిద్ర లేవకముందు మార్నింగ్ ఇంట్లోకి వెళ్తే నిద్రపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తారండి చాలామంది మిత్రులు నాకు తెలుసండి. ఓకే, అలాంటి లెస్ ఫ్యామిలీ కూడా వాళ్ళు సరైన టైం ఇవ్వలేకపోతున్నారు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. అలాగే వాళ్ళ జీవితాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఇవన్నీ కావడం ద్వారా వాళ్ళకి లాక్ ఆఫ్ డిగ్నిటీ, అంటే వాళ్ళు చేసే పనిలో డిగ్నిటీ ఉండలేకపోతుంది. పూర్ వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయి. అలాగే మై డియర్ ఫ్రెండ్, నో ఫ్యూచర్ గ్రోత్ ఉంది కాబట్టి వాళ్ళు ఎలాంటి బిగ్ గోల్స్ డ్రీమ్స్ పెట్టుకోలేకపోతున్నారు. లో సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళు చేసే పనిలో కూడా లో సెల్ఫ్ ఎస్టీమ్. అంతే, ఎవరో ఒకరు ఉండొచ్చు చాలా హ్యాపీగా పనిచేసే వాళ్ళు, కానీ చాలామంది నేను మళ్ళీ జాబ్కి వెళ్ళాలా అనే ఒకదాన్ని ఉన్నారు మై డియర్ ఫ్రెండ్. యూ కెన్ ఓవర్కమ్ ఆల్ దీస్ ఛాలెంజెస్. మీరు కనుక ఇలాంటి ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారా, మంచి ఫ్రీడమ్ తీసుకోవాలనుకుంటున్నారా, ఆర్ యూ రెడీ? ఒకసారి నా మాటలు వింటున్నట్టయితే తమ్ము రేట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. నా మాటలు వింటున్న వాళ్ళు తమ్ము రేట్ చేయండి. ఖచ్చితంగా మీ అన్నిటికీ నుంచి బయటకు రావడానికి మంచి సొల్యూషన్ మీకు ఇవ్వబోతున్నాను. ఓకే, తమ్ము రేట్, నా మాటలు వినిపిస్తలేవా? ఓకే, థ్యాంక్ యూ. ఒక్కటే తమ్ము వచ్చింది, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, 2. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోతున్న దాంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. మీరు మీ యొక్క ఫ్యామిలీకి సెక్యూర్ ఇవ్వచ్చు, అంటే ఫైనాన్షియల్గా సెక్యూర్ ఇవ్వచ్చు. ఫ్యామిలీతోటి హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు. అలాగే యువర్ లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి ప్లస్లో మీకు మార్కెట్లో మీకు రికగ్నిషన్ దొరుకుతుందండి. 10 మందికి హెల్ప్ చేస్తూ మీరు కూడా గ్రో అవుతారండి.
మీరు డబ్బులు సంపాదిస్తూ 10 మందికి సంపాదించే విధానాన్ని నేర్పిస్తారు కాబట్టి మీకు రికగ్నిషన్ దొరుకుతుందండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇంత గొప్ప అవకాశం మీకు ఇందులో లక్షలు కోట్లు పెట్టమని ఎక్కడా చెప్పమండి. నో బిగ్ రిజిస్ట్రేషన్ ఫీజు. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఫీజు లాంటి పెద్దగా ఏముండదు. నో ఎక్స్పీరియన్స్, మీకు అనుభవం ఉండవలసిన అవసరం లేదు. అలాగే మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్లో మీరు చేసుకోవచ్చు, మీకు నచ్చిన టైంలో చేసుకోవచ్చు. అలాగే బీ యువర్ ఓన్ బాస్ అండి, మీకు మీరే బాస్, మీకు ఇక్కడ ఎవరు బాస్ ఉండరు. అలాగే మైండ్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే డబ్బులు సంపాదిస్తారో మీకు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. అలాగే పాజిటివ్ ఇన్కమ్ వస్తుంది. ఇందులో ఇక్కడ రికగ్నిషన్, హెల్పింగ్ అదర్స్, చాలామందికి హెల్ప్ చేసే పొజిషన్కి వెళ్తారు. ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వగలుగుతారు. మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది కాబట్టి క్వాలిటీ ట్రైనింగ్ కూడా ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. క్వాలిటీ ట్రైనింగ్స్ అలాగే మెనీ మోర్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఊహించలేని చాలా చాలా దొరుకుతాయి. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఒక ఆర్డినరీ పర్సన్గా వస్తారో కంపెనీ బికమ్ ఏ ఎక్స్ట్రాడినరీ పర్సన్ని మిమ్మల్ని చేస్తూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీకు దానికి ఎక్స్ట్రాడినరీ పర్సన్ కావాలని ఒక గోల్, సంకల్పం ఉంటే చాలండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఇస్తుంది ఏంటంటే మిలియనీర్ వాల్ట్స్ అనే ఒక కంపెనీ ద్వారా మనం ఇవన్నీ తీసుకొచ్చండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మిలియనీర్ వాల్ట్, అన్లాక్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అన్లాక్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇప్పుడు మీరు ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో వాటిని అన్లాక్ చేయండి. మీరు ఎంత కావాలంటే అంతే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవచ్చు అని కంపెనీ చెప్తుంది. ఈ కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మై డియర్. అబౌట్ అస్ కంపెనీ ఏంటి, కంపెనీ విధి విధానాలు ఏంటంటే మిలియనీర్ వాల్ట్స్ ఇస్ ఏ ఇంటర్నేషనల్ ఇన్కమ్ ప్లాట్ఫామ్ మై డియర్. మీరు చాలామంది అనుకుంటారు అంటే దూరపు కొండలు ఎప్పుడు కూడా మనకు నునుపుగా అనిపిస్తాయి. కానీ మై డియర్ ఫ్రెండ్స్, నేను మలేషియా కంపెనీలో చేస్తున్నాను, నేను దుబాయ్ కంపెనీలో చేస్తున్నాను, నేను సింగపూర్ కంపెనీలో చేస్తున్నాను, నేను అమెరికా కంపెనీలో చేస్తున్నాను, నేను ఆస్ట్రేలియా కంపెనీలో చేస్తున్నాను అనుకుంటారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మనకు చాలామంది లీడర్లలో తెలుగు, ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదండి, హిందీ కూడా సరిగ్గా రాదు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మీకు గుడ్ న్యూస్ ఏంటంటే ఇది మన ఇండియా కంపెనీ, కానీ ఇంటర్నేషనల్ వైజ్గా చేయొచ్చండి. ఇంటర్నేషనల్ వైజ్గా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇందులో మన ఇండియా కంపెనీ కానీ మీరు ఇంటర్నేషనల్ వైజ్గా వర్క్ చేసుకునే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గ్రేట్ పర్సన్ ఎవరంటే మనకి ఈ కంపెనీ ఎండి వచ్చేసి రితీష్ పాటిల్ ఫ్రమ్ గుజరాత్. మై డియర్ ఫ్రెండ్స్, ద గ్రేట్ పర్సన్, చాలా ఎగ్జైట్మెంట్ పర్సన్. అతను గోల్ ఒకటే, ఆయన చాలా ఇయర్స్ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాడు. చాలా కొన్ని వేల మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు మై డియర్ ఫ్రెండ్. అలాగే ఇస్తారు కూడా, అలాగే ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది, మీరు చూస్తారు నెక్స్ట్ స్లైడ్లో. ఓకే, అలాగే మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ ఎలా వస్తుంది అంటే సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్ఫామ్ అండి. ఇది సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్ఫామ్ మై డియర్ ఫ్రెండ్స్. సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్ఫామ్ అంటే ఒక ప్రజల్లో ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరైతే సర్వీస్ ద్వారా సొల్యూషన్ తీసుకొచ్చారో వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారండి. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకప్పుడు రెస్టారెంట్ ప్రాబ్లం ఉండేది. ఆ రెస్టారెంట్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరు తెచ్చారు? జొమాటో, స్విగ్గీ వాళ్ళు తెచ్చారు. ఈరోజు కోటీశ్వర్లు అయ్యారా లేదా? అలాగే ఒకప్పుడు ట్రావెల్ ప్రాబ్లం ఉండేది, ట్రావెల్ ప్రాబ్లంకి ఎవరు సొల్యూషన్ తెచ్చారు? ఓలో, రాపిడో తీసుకొచ్చారు, వాళ్ళు కూడా కోటీశ్వర్లు అయ్యారు. అలాగే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉంది, వాళ్ళు కూడా వాటిని ఏమంటారు, సర్వీస్ ప్రొవైడర్, వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా మనకి కోటీశ్వర్లు అయ్యారు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక అద్భుతం అండి. కానీ మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ ప్రపంచంలో అద్భుతాలు క్రియేట్ చేసేది ఏంటంటే యువర్ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు యువర్ నెట్ వర్త్ అండి. మీరు ఎంతమందిని దగ్గర తీసుకొని ఎంతమంది మీకు డెవలప్ చేయగలిగితే అంత వర్త్ మీకు ఉంటుందనేది అర్థం మై డియర్ ఫ్రెండ్స్ నెట్వర్క్ అంటే. కానీ మన ఇండియాలో చాలామంది నెట్వర్క్ మార్కెట్ లీడర్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఫైనాన్షియల్గా. వాళ్ళకి ఒక సొల్యూషన్ తీసుకురావాలని ఒక అద్భుతమైన సంకల్పంతో పుట్టింది ఈ మిలియనీర్ వాల్ట్ మై డియర్ ఫ్రెండ్స్, సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్ఫామ్ మై డియర్ ఫ్రెండ్స్. మిలియనీర్ వాల్ట్ అనేది గ్లోబల్ సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్ఫామ్ దట్ ఎంపవర్స్ ఇండివిజువల్స్ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బై ప్రొవైడింగ్ ద ఆపర్చునిటీస్ టు ఎర్న్ కన్సిస్టెంట్ ఇన్కమ్ అండ్ గ్రో వెల్త్ ఎఫర్ట్లెస్లీ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి కష్టపడితే బార్ ఇన్కమ్ తీసుకునే ఒక గొప్ప అవకాశం అయితే ఇందులో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా చెప్తాను. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ విజన్ ఏంటంటే అవర్ విజన్ ఈజ్ టు గివ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి, నో మ్యాటర్ వేర్ దే లివ్. వారు ఎక్కడ జీవిస్తున్నారు, వాళ్ళు పూరి గుడిసెలో ఉన్నారా, బంగ్లాలో ఉన్నారా, కోటీశ్వర్లు కాదా, వాళ్ళు కుంట, గుడ్డ, ఆడ, మగన, లేకపోతే వాళ్ళు వేరేనా, అలాంటి సంబంధం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైనా చేసుకోవచ్చండి. వాళ్ళకి ఒకటి బలమైన సంకల్పం ఉంటే చాలు, ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ కావచ్చు. అలాంటి ఒక గ్రేట్ ప్లాట్ఫామే ఈ యొక్క మిలియనీర్ వాల్ట్. కంపెనీ విజన్ కూడా చాలా అద్భుతంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అలాగే కంపెనీ విజన్ చూసినట్టయితే ఎంపవరింగ్ యువర్ జర్నీ, ఓకే, కల్చర్ ఆఫ్ గ్రోత్, అలాగే సెక్యూర్ ఇన్కమ్ సిస్టమ్ మై డియర్ ఫ్రెండ్స్. కంపెనీ ఏదైతే ఇన్కమ్ చెప్తుందో అది ఖచ్చితంగా ఇస్తాను. సెక్యూర్ ఇన్కమ్, మన ఇన్కమ్ సెక్యూర్ చేసుకునే విధానంలో కంపెనీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. అలాగే మనం 3 రకాలుగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అండి. ఒకటే పని కానీ 3 రకాలుగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఒక లెవెల్ అన్లాక్ చేయడం ద్వారా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఆటోపుల్ అని గ్లోబల్ వైజ్గా ఆటోపుల్ ఇన్కమ్ ద్వారా మనం సంపాదించుకోవచ్చు. అలాగే టీహెచ్పి సాలరీ అని కూడా ఉంటుందండి, ఎవ్రీ వీక్ సాలరీ కూడా ఇస్తుంది. ఆ సాలరీ ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్.
ఓకే. అలాగే కంపెనీ ఇక్కడ ఇవన్నీ విన్న తర్వాత కూడా అయినా కూడా నేను ఎందుకు ఈ మిలియనరీ వాల్ట్‌ని చూజ్ చేసుకోవాలి? ఈ మిలియనరీ వాల్ట్‌లో ఎందుకు చేయాలి? అని ఒక డౌట్ మీకు అందరికి ఉండొచ్చు మై డియర్ ఫ్రెండ్. కంపెనీ ఏం చెప్తుందంటే ఎందుకు ఈ మిలియనరీ వాల్ట్‌లో మీరు రావాలి? ఎందుకు ఇందులో చేయాలి అంటే వి ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సిస్టమ్ అని చెప్తుందండి కంపెనీ. వి ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సిస్టమ్ అని చెప్తుంది మై డియర్ ఫ్రెండ్. ఏంటి ఆ అదర్ సిస్టమ్స్ ఏంటి? వేరే కంపెనీలకి ఈ కంపెనీకి డిఫరెంట్ ఏందంటే ఇక్కడ నో కంపెనీ అని చెప్తుంది మై డియర్ ఫ్రెండ్. మీరే ఎండీ. ఎండీ మీన్స్ మేరీ దునియా మై డియర్ ఫ్రెండ్స్. మేరీ దునియా అంటే ప్రపంచం నాది అని ఒక ప్రౌడ్‌గా ఫీల్ అవ్వమంటున్నారు. మీదే కంపెనీ. నో ఇన్వెస్ట్‌మెంట్. ఇలా లక్షలు లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేది కాదు మై డియర్ ఫ్రెండ్స్ ఈ కంపెనీలో. నేను చెప్తాను అది ఎంతతో స్టార్ట్ చేయొచ్చో చెప్తాను. లక్షలైతే లేదు మై డియర్ ఫ్రెండ్స్. నో ఆర్‌ఓఐ సిస్టమ్. ఆర్‌ఓఐ అంటే మీరు 1,00,000 పెట్టండి రోజు 1% ఇస్తాం, 2% ఇస్తాం అనే కంపెనీ కాదండి ఇది. నో విత్‌డ్రాల్. అలా అంటే విత్‌డ్రాల్ అంటే మళ్ళీ వేరేలా అనుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. నో విత్‌డ్రాల్ అంటే నో కంపెనీ, నో విత్‌డ్రాల్ అంటే కన్‌ఫ్యూజ్‌లో ఉంటారు మీరు. నేను కన్‌ఫ్యూజన్ క్లియర్ చేస్తాను. నో విత్‌డ్రాల్ అంటే ఇన్‌స్టెంట్‌గా మీకు ఇన్‌కమ్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్. మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం వెంటనే వస్తుంది కాబట్టి మీరు విత్‌డ్రాల్ పెట్టుకున్న తర్వాత వేరే వాళ్ళు కంపెనీ అప్రూవల్ చేయాలా? అప్పుడు మీకు విత్‌డ్రాల్ రావాలా? అలాంటిది ఏమి ఉండదండి. మీరు పడ్డ కష్టానికి వితిన్ సెకన్‌లలో మీకు ఇన్‌కమ్ వస్తుంది. అలాంటి ఒక గ్రేట్ ప్లాట్‌ఫార్మ్. అలాగే నో అడ్మిన్ ఫీస్, నో రిస్క్ మై డియర్ ఫ్రెండ్స్. ఎలాంటి రిస్క్ పడవలసిన అవసరం లేదు. మీరు లక్షల కోట్లు ఎక్కడ పోవండి. ఎవరి దగ్గర కూడా మీరు నో లయబిలిటీ. అంటే ఎవరికి కూడా మీరు ఆన్సరబుల్ ఇవ్వవలసిన అవసరం లేదండి. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్ నాకు బాగా నచ్చిన వర్డ్ ఇందులో 100% ఇన్‌స్టెంట్ పేమెంట్ అండి. ఈ రోజుల్లో చాలా మందికి ఇన్‌స్టెంట్‌గా పేమెంట్ కావాలి. అందరికి ఇన్‌స్టెంట్ పేమెంట్ కావాలా? మీరు ఇలా మీరు వేరే వాళ్ళకి అవకాశం చూపించగానే వాళ్ళ ద్వారా మీకు ఎంతైతే కమిషన్ రావాలో ఇన్‌స్టెంట్‌గా మీ వాలెట్‌లో వస్తుందండి. ఇన్‌స్టెంట్‌గా. దాన్ని మీరు ఎలా ఖర్చు పెట్టుకుంటారో అది యువర్ విష్. ఓకే. అలాంటి ఒక గొప్ప ప్లాట్‌ఫార్మే మిలియనరీ వాల్ట్ మై డియర్ ఫ్రెండ్. అంత గొప్ప అవకాశం మనం ఇందులో తీసుకోవచ్చు. అయితే ఇలాంటి గ్రేట్ కంపెనీలో మనం అవకాశాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే చాలా సింపుల్ అండి. జస్ట్ $15తో స్టార్ట్ చేయొచ్చండి. $15తో మనం రిజిస్ట్రేషన్ ఛార్జ్ చేసుకొని ఓకే. మన ఐడీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జ్ స్టార్ట్ చేయగానే మన కంపెనీ ఏమేమి ఇస్తుంది అంటే ఫుల్ వెబ్‌సైట్ యాక్సెస్ ఇస్తుందండి. ఫుల్ వెబ్‌సైట్ యాక్సెస్ ఇస్తుంది. కంప్లీట్ పే ఔట్ యువర్ కంట్రోల్. మీ కంట్రోల్‌లోనే ఉంటుంది. 100 లెవెల్ ఎర్నింగ్స్ అంటే 100 లెవెల్ల వరకు మనం ఎర్నింగ్ చేయొచ్చండి. 100 లెవెల్స్ వరకు మనం ఎర్నింగ్ చేసుకునే ఒక మోడల్ క్రియేట్ చేసి పెట్టింది. అలాగే ఆటో పుల్ ఇన్‌కమ్‌కి ఎలిజిబిలిటీ సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తుంది. అలాగే టీహెచ్‌పీ సాలరీ తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది కంపెనీ. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మన ఇన్‌కమ్ ఎట్లా స్టార్ట్ అవుతుందో నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. ఈ స్లైడ్ మొత్తం కూడా మీకు బిజినెస్ అర్థమైపోతుందండి. ఈ స్లైడ్‌లో చూడండి. స్టెప్ 1 ఏంటంటే మీరు సబ్స్క్రిప్షన్ ఫీజు వచ్చేసి $15 పెట్టారండి. $15తో మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. ఏది లేదండి. ఎప్పుడైతే మీరు $15తో బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారో మీకు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన తర్వాత మీరు ఇన్‌కమ్ ఎర్న్ చేయాలంటే ఏం చేయాలంటే అన్లాక్ యువర్ 3 లెవెల్స్ మై డియర్ ఫ్రెండ్స్. అన్లాక్ యువర్ 3 లెవెల్స్ అండ్ యాక్టివేట్ 1 ఆటో పుల్. మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి విన్ విన్ సిట్యుయేషన్. యాక్టివేట్ కొత్తగా వచ్చిన పర్సన్ కూడా ఆటో పుల్‌కి వెళ్తుండండి. 3 లెవెల్స్ యాక్టివేట్ చేయాలంటే $15తో ఒక పర్సన్ ఒక లెవెల్ అన్లాక్ చేయాలంటే $15 అవసరం ఉంటాయండి. అంటే టోటల్‌గా 3 లెవెల్ అన్లాక్ చేశారు. ఒకటి ఆటో పుల్ $15 అంటే టోటల్‌గా $60. మీరు రిజిస్ట్రేషన్ ఫీజ్‌కి $15 కట్టారు. అంటే టోటల్‌గా $75. $75 అంటే నాకు తెలిసినంత వరకు మై డియర్ ఫ్రెండ్స్ $7,300 ఓన్లీ. $7,300 మీరు ఏ వ్యాపారం స్టార్ట్ చేయలేరు. కానీ ఇది ఇంటర్నేషనల్ వైస్‌గా మీరు వ్యాపారం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు అన్లాక్ చేసుకున్నారో ఆటో పుల్ యాక్టివేట్ చేసుకుని మీ ఐడీ గ్రీన్ చేసుకున్నారో అప్పుడు మీరు ఇతరులకు అవకాశం ఇవ్వచ్చండి. మీకు రెఫరల్ లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మీరు వేరే వాళ్ళని బిజినెస్ స్టార్ట్ చేపియొచ్చు. ఒకరికి మీరు స్టార్ట్ చేపిచ్చారనుకోండి, ఒకరికి మీరు అవకాశం ఇస్తే $15 వస్తుంది మీకు ఇమ్మీడియేట్‌లీ. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్ ఈ 3 లెవెల్ అన్లాక్ 3 లెవెల్ చేశారు కదా! ఈ 3 లెవెల్‌లో మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి $15 వెళ్తుంది. మీరు అన్లాక్ చేసినప్పుడు మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత మీ స్పాన్సర్‌ని ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళకి 15 లెవెల్ వెళ్తుంది. అలాగే ఆ స్పాన్సర్ పైన అప్లైన్ ఉంటాడు కదా! అతను కూడా $15 వెళ్తుందండి. అంటే 3 లెవెల్‌లో మనకి మీకొస్తుంది. మీతో పాటు ఇద్దరికి వస్తుంది. నెక్స్ట్ మీరు అన్లాక్ చేసుకున్నప్పుడు మళ్ళా 3 లెవెల్ వెళ్తుంది. పైన 3 లెవెల్ వెళ్తుంది. అలా 100 మెంబర్స్‌కి మనం ఇస్తాం. 100 మెంబర్స్ నుంచే మనం తీసుకుంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇలా మీరు ఎంతమందిని డైరెక్ట్ చేసుకుంటారు, ఎంత సంపాదించుకుంటారు అనేది యువర్ విష్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. మీరు ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఇందులో నో క్యాపింగ్ అని చెప్పాం కదండీ! ఇందులో మీరు డైరెక్ట్ రెఫర్ చేస్తే $15 వస్తాయి. మీరు 10 మందిని డైరెక్ట్‌గా చేశారనుకోండి $150 వస్తాయి. $150 అంటే ఒకసారి ఇమాజిన్ మై డియర్ ఫ్రెండ్స్ మన ఇండియన్ కరెన్సీలో ఐఎన్ఆర్‌లో మీరు 50 మందిని డైరెక్ట్ చేస్తే $750 వస్తాయి. మీరు 100 మందిని డైరెక్ట్ చేస్తే $1500 వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇలాగే డూప్లికేషన్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ డూప్లికేషన్ ఏంటంటే ఒకసారి చూద్దాం. నెక్స్ట్ డూప్లికేషన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడండి. మీరు అన్లాక్ చేసుకున్నారండి. మీరు అన్లాక్ చేసుకోగానే $15 ఇమ్మీడియేట్‌లీ మీ యొక్క ఫస్ట్ అప్‌లైన్‌కి వెళ్తాయి. మిమ్మల్ని ఎవరైతే ఈ కంపెనీకి పరిచయం చేశారో అతనికి వెళ్తాయి. ఇంకో $15 మీ సెకండ్ అప్‌లైన్‌కి వెళ్తాయి ఫస్ట్ టైమ్. థర్డ్ టైమ్ నుంచి మీ థర్డ్ అప్‌లైన్ కూడా వెళ్తాయండి. ఓకే. ఇలా మీకు డూప్లికేట్ జరుగుతుంది. ప్లస్
కొత్తగా వచ్చిన పర్సన్ కూడా ఆటోపుల్కి వెళ్తుండండి. ఆటోపుల్ ఇన్కమ్ అనేది అద్భుతంగా ఉంది. అది కూడా చెప్తాను. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇమ్మీడియట్లీ ఇన్కమ్ తీసుకోవడానికి అన్లాక్ చేసుకోవడం ద్వారా లెవెల్ ఇన్కమ్‌లో మీరు చాలా యూజ్ ఇన్కమ్ అంటే యూజ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అది ఎలా సంపాదించుకోవచ్చో మీకు చెప్తాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్‌గా చూడండి. సెకండ్ లెవెల్ ఎప్పుడైతే మీరు అప్లయింగ్ సేమ్ గోస్ టు నెక్స్ట్ 100 లెవెల్స్ అండి. ఇదే ప్రాసెస్ 100 లెవెల్ వరకు ఇదే ప్రక్రియ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చేంజెస్ ఏమి ఉండదు. ఓకే. జస్ట్ 7,300తో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మన ఇండియన్ ఐఎన్ఆర్లో చెప్తున్నాను. $75 $75 అంటే మన ఇండియా ఐఎన్ఆర్లో 7,300 అవుతుంది. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. ఎగ్జాంపుల్ చూసినట్టయితే హౌ టు అన్లాక్ యువర్ లెవెల్ అంటే ఫస్ట్ మీరు $60 ఫస్ట్ అప్లైన్ మీరు అన్లాక్ చేయగానే మీ ఫస్ట్ అప్లైన్కి వెళ్తుంది. మీరు సెకండ్ అన్లాక్ చేయగానే మీ సెకండ్ అప్లైన్కి వెళ్తుంది. మీ థర్డ్ అన్లాక్ చేయగానే మీ థర్డ్ అప్లైన్కి వెళ్తుందండి. ఓకే. మీరు ఫోర్త్ అన్లాక్ చేస్తే మీ ఫోర్త్ అప్లైన్కి వెళ్తుంది. ఇలా మొత్తం 100 లెవెల్ వరకు ఉంటుంది మై డియర్ ఫ్రెండ్. మీరు ఏ లెవెల్ మీ డౌన్లో మీరు ఏ లెవెల్ ఇన్కమ్ తీసుకోవాలంటే మీ పైన ఆ లెవెల్ మీరు అన్లాక్ చేయాల్సి ఉంటుందండి. మీరు 4th లెవెల్ ఇన్కమ్ తీసుకోవాలంటే 4th లెవెల్ అన్లాక్ చేసి ఉండాలా. మీరు 5th లెవెల్ అన్లాక్ మీ 5th లెవెల్లో మీ డౌన్లో 5th లెవెల్లో ఇన్కమ్ మీరు తీసుకోవాలంటే మీ 5th లెవెల్ అన్లాక్ చేసి ఉండాలా. మై డియర్ ఫ్రెండ్స్, చాలా చాలా అద్భుతం అండి. మనం ఇచ్చేది 100 మందికే కానీ మన 100 మన లెవెల్లో మన డౌన్లో 100 లెవెల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క లెవెల్లో మనకి ఎంతమంది అయినా ఉండొచ్చు. ఓకే. నో లిమిట్ మై డియర్ ఫ్రెండ్, నో క్యాపింగ్. ఓకే. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి అన్లాక్ అన్లాక్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి. మిలియనీర్ వరల్డ్ ఫ్యూచర్స్ 100 ప్రోగ్రెసివ్ లెవెల్స్ ఈచ్ అన్లాకింగ్ మై డియర్ ఫ్రెండ్స్ గ్రేటెస్ట్ ఎర్నింగ్ పొటెన్షియల్ మై డియర్ ఫ్రెండ్స్. టు అడ్వాన్స్ సింప్లీ సెండ్ $15 యువర్ రెస్పెక్టివ్ అప్లైన్ స్పాన్సర్ ఈచ్ లెవెల్. టు మోర్ లెవెల్స్ అన్లాక్ ద హయ్యర్ యువర్ కెపాసిటీ టు ఎర్న్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలంటే అంత సంపాదించుకోవాలని మీకు శక్తి సామర్థ్యాలు, మీకు బలమైన సంకల్పం ఉండి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది కదా సంపాదించుకుందని ఒక గోల్ మీకు ఉంటే, మీరు ఎన్ని లెవెల్లో మీరు సంపాదించుకోవాలనుకుంటే అన్ని లెవెల్ అన్లాక్ చేస్తే సరిపోతుంది. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, నోట్ చూడండి. ఇంటెలిటీ విత్ 1 డైరెక్ట్ యూ కెన్ ఎర్న్ అప్ టు 5 లెవెల్స్ అండి. మీరు ఒకటి అన్లాక్ చేయగానే 5 లెవెల్స్ వరకు మీరు అన్లాక్ అవుతాయి. 5 లెవెల్లో మీరు సంపాదించుకోవచ్చు. మీరు సెకండ్ డైరెక్ట్ మళ్ళీ మీరు ఇంకా ఎక్కువ లెవెల్లో మీరు అన్లాక్ చేయాలంటే మీకు సెకండ్ డైరెక్ట్ ఉండాలండి. ఇంకో డైరెక్ట్ ఉండాలి. అంటే రెండో డైరెక్ట్ వేస్తే మీకు టోటల్గా 6 to 10 లెవెల్స్ ఓపెన్ అవుతాయండి. టు కంటిన్యూ టు ఎర్నింగ్ టిల్ 100th లెవెల్ అండి. 100 లెవెల్ వరకు ఇలాగే కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది. మీరు 100 లెవెల్లో మీరు ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే జస్ట్ కేవలం ఒక 20 మందిని డైరెక్ట్ చేస్తే చాలండి. 20 మందిని కనుక డైరెక్ట్ చేస్తే చాలా ఈజీ అండి. 20 మందిని డైరెక్ట్ చేయడం చాలా చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్. 7,300తో 20 మందిని బిజినెస్ స్టార్ట్ చేయించలేమా? చాలా ఈజీ అండి. చాలా అంటే చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్. మీరు పెద్దగా చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది, ఎంత చిన్నగా చూస్తే అంత చిన్నగా కనిపిస్తుంది. దాంతోపాటు మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక డూప్లికేషన్ చెప్తాను. పవర్ ఆఫ్ డూప్లికేషన్ ఇక్కడ చూడండి. ఈ రోజుల్లో మీరు ఎంతమంది అయితే వింటున్నారో, ఇప్పుడు మీరు మీ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదో ఉందో నాకు తెలియదు, కానీ మీకు ఒక రీజన్ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎంత అప్పులో ఉన్నా కూడా, ఎంత డెప్త్లో ఉన్నా కూడా నో ప్రాబ్లం మై డియర్ ఫ్రెండ్స్. 10 లక్షలు ఉండని 20 లక్షలు ఉండని స్టార్టింగ్లో చెప్పాను కదా. మీరు ఒక 5 మెంబర్స్ స్టార్టింగ్లో కాబట్టి మీరు ఒక 5 మెంబర్స్ డూప్లికేషన్ చేయండి. 5 మెంబర్స్ తీసుకురండి, దీన్ని డూప్లికేషన్ చేయండి. ఓకే. మీరు 5గురిని ఎట్లయితే తీసుకొచ్చారో ఈ 5గురికి నేర్పించి వాళ్ళు కూడా 5గురిని కూడా తెచ్చుకునే వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళు 5గురు తెస్తే 25, మీ సెకండ్ లెవెల్లో 25 మంది అవుతారు. మీ 25 మంది కూడా అలాగే నేర్పిస్తే థర్డ్ లెవెల్లో 125 మెంబర్స్ అవుతారు. మీ 4th లెవెల్లో అలాగే 625 అవుతారు. మీ 625 అలాగే నేర్పిస్తే 3125 అవుతారు మెంబర్స్ మై డియర్ ఫ్రెండ్స్. 3125 మీద మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసా? మీరు అందరూ కూడా అన్లాక్ చేసుకోవాల్సిందే. అన్లాక్ చేసుకుంటే ఆల్మోస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ $58,575 వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. మీకు $58,575 అంటే మన ఇండియన్ కరెన్సీ ఆల్మోస్ట్ 50 నుంచి 55 lakhs అండి. ఒక్కసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఎంత డెప్స్ ఉన్నా, మీకు ఎంత సంపాదించే అవకాశం ఉన్న బయట ఉందండి. ₹1,00,000 సంపాదించాలంటే ఎంత కష్టపడాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. కానీ ఇక్కడ జస్ట్ మీరు మీ ఐడి యాక్టివేట్ చేసుకొని మళ్ళీ ఎక్కడ కూడా డబ్బులు పెట్టలేదండి. మీరు కేవలం మీరు మెంబర్స్ని ఆపర్చునిటీ ఇచ్చారు, మీ అవకాశాన్ని చూపించారు. ఓకే. సపోర్ట్ చేస్తూ అవకాశం చూపించడం ద్వారా ఇంత హ్యూజ్ ఇన్కమ్ తీసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఉంది. ఇది డూప్లికేషన్. దీన్ని మీరు ఇలాగే మీ కిందలు కూడా ఇలాగే డూప్లికేషన్ చేస్తూ వెళ్ళిందనుకోండి, మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్. ఎగ్జాంపుల్ చూడండి. మీరు అన్లాక్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అన్లాక్ చేసుకుంటారండి. ఎందుకు అన్లాక్ చేసుకుంటారంటే అన్లాక్ 1 to 3 ఆటోపుల్. మీరు అన్లాక్ చేసినప్పుడు 1 to 3 3 ఆటోపుల్, 1 2 3 మీరు అన్లాక్ చేయగానే 4వది ఆటోపుల్కి వెళ్తుందండి. ఓకే. అలాగే అవి చేయడానికి $60 మాత్రమే మీరు పెడతారు. ఎప్పుడైతే మీరు అన్లాక్ చేశారో $60 తోటి మీరు $240 సంపాదించుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతారండి. 240 ఎప్పుడైతే కంప్లీట్ అయ్యాయో మళ్ళీ $60 తోటి మళ్ళీ మీరు అన్లాక్ చేసుకోవాలి. 4, 5, 6 మళ్ళీ ఒక ఆటోపుల్. ప్రతిసారి మీరు ఆటోపుల్ అన్లాక్ చేస్తేనే మీ ఐడి గ్రీన్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అంటే మీ యొక్క రెఫరల్ ఇన్కమ్
ఇవ్వడానికి, మీ యొక్క లెవెల్లో చేసిన ఇన్కమ్ తీసుకోవడానికి మీరు అర్హత పొందుతారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇదే ప్రాసెస్ మీరు కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. ఇదే ప్రాసెస్ కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మీరు 100 లెవెల్ కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ టైం మీరు $15 100 లెవెల్స్ కంప్లీట్ చేశారు. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? మీరు ఇమేజిన్ చేయలేరు ఇక్కడి నుంచి ఇన్కమ్ని. మీరు ఒక్కసారి ఇమేజిన్ చేయండి. నెక్స్ట్ లెవెల్ అంటే మీరు 100 లెవెల్ కంప్లీట్ చేసిన తర్వాత $15 తోటి మీరు అన్ని లెవెల్ అన్లాక్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం 100 లెవెల్ 101 నుంచి స్టార్ట్ అవుతుందండి. అప్పుడు $30తో స్టార్ట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్. అప్పటికే మీ కింద చాలా పెద్ద టీం ఉంటుంది, చాలా అందరి దగ్గర డబ్బులు ఉంటాయి. $30 అండ్ నథింగ్ డూయింగ్ మై డియర్ ఫ్రెండ్. దాని ద్వారా వాళ్ళు అందరూ కూడా అన్లాక్ చేసుకుంటారు. అప్పుడు ఎంత ఇన్కమ్ వస్తుందో ఒకసారి ఇమేజిన్ మై డియర్ ఫ్రెండ్. సెకండ్ టైం కూడా అయిపోయింది, సెకండ్ లెవెల్ కూడా మీరు 100 లెవెల్ కంప్లీట్ చేశారు. అప్పుడు ఏంటంటే థర్డ్ టైంకి వెళ్తుందండి. మళ్ళీ థర్డ్ టైం 100 లెవెల్ ఓపెన్ అవుతుంది. అప్పుడు $60 అండి. ఫోర్త్ టైం $120, ఫిఫ్త్ టైం $240. ఒక్కసారి ఇమేజిన్ మై డియర్ ఫ్రెండ్, మీ అండర్లో ఒక 1,00,000 మందో, 20,000 మందో, 30,000 మందో, 40,000 మందో ఉన్నారనుకోండి. 40,000 మంది $240 మీకు ఇస్తే ఎన్ని డాలర్స్ వస్తాయో ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్. ఎంత పెద్ద యూజ్ ఇన్కమ్ తీసుకొచ్చో ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎవ్రీ టైమ్ టు యాక్టివ్ యువర్ ఐడి యూ హ్యావ్ అన్లాక్ యువర్ 3 లెవెల్స్. మీ 3 లెవెల్స్ అన్లాక్ చేసిన తర్వాతనే 3 లెవెల్ అన్లాక్ చేయాలి. అలాగే ఆటోపుల్ అన్లాక్ చేసిన తర్వాత మాత్రమే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారండి. అది గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్. నేను అట్లా చేయను, నేను వేరే ఇలాగా చేస్తానంటే కాదండి. కంపెనీ ఒక సిస్టమ్ పెట్టింది. ఆ సిస్టమ్ ఖచ్చితంగా అది ఫాలో అవ్వాల్సిందే. మీరు ఒక్కసారి అన్లాక్ చేయడం ద్వారా $240కి ఎలిజిబుల్ అవుతారు సంపాదించుకోవడానికి. $240 $60 ఇస్తున్నారు, మళ్ళీ $180 తీసుకుంటున్నారు. $60 ఇస్తున్నారు, $180 తీసుకుంటున్నారు. ఇది $15 అయితే మళ్ళీ నెక్స్ట్ అయితే మళ్ళీ పెరుగుతుంది కదా. అప్పుడు అప్పుడు మీరు $180 తీసుకుంటున్నారు, $60 ఇస్తున్నారు కదా మేడం ఫ్రెండ్స్. ఓకే, ఇలాగే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూడండి, లెవెల్ ఏంటంటే 1 2 3 ప్లస్ ఆటోపుల్, 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 ఇట్లా జరుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆటోపుల్ ఎట్లా వస్తుందో ఇన్కమ్ వస్తుంది చూద్దామండి. మీరు ఎప్పుడైతే $15 మీరు ఆటోపుల్కి వెళ్ళాయో, మీరు ఐడి యాక్టివేషన్ చేసిన తర్వాత మీ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఆటోపుల్లో మ్యాచ్ అవుతారండి మీకు. ఓకే, మీ తర్వాత వచ్చిన వాళ్ళు మీరు క్రమశిక్షణ బట్టి మీకు యాడ్ అవుతారు. ఎప్పుడైతే నలుగురు మీ కింద మ్యాచ్ అవుతారో అప్పుడు టోటల్గా మీరు ఎప్పుడైతే $15 పెట్టి ఆటోపుల్కి వెళ్ళారో ఫస్ట్ టైం $60కి ఎలిజిబిలిటీ అవుతారండి. ఇందులో ఎప్పుడైతే 4 మ్యాచ్ అయ్యాయో అందులో $15 అంటే 50% మీ $30 మీరు తీసుకోవచ్చు. రిమైనింగ్ $30 మళ్ళీ మీ సెకండ్ ఆటోపుల్ వెళ్తుంది మై డిపెండ్. ఇది మీ ప్రమేయం లేదండి, ఇది మీ ప్రమేయం లేకుండా వెళ్తుంది మై డిపెండ్. ఇది గ్లోబల్ ఆటోపుల్, మన ఇండియాలో స్టార్ట్ అయినా ఇంకా రేపు 15th అట్లా గ్లోబల్ లాంచ్ ఉండబోతుంది మై డిపెండ్ ముంబైలో. ఓకే, అది మీకు క్లియర్ చెప్తాం, నెక్స్ట్ రేపు ఎల్లుండి చెప్తాం మై డిఫెండ్స్. అది ఓకే అయినాక చెప్తాం. ఓకే, ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది 15th అవుతుందని. ఓకే మై డిఫెండ్స్, ఇక్కడ చూడండి, మీరు ఫుల్ 3కి వెళ్తే $60 ఇచ్చారు. మీరు సెకండ్లో మీరు ఇక్కడ 60 ఇచ్చారు కదండి. 60లో మీరు $120 30 ఇచ్చినప్పుడు మీకు ఏమైంది ఇచ్చారు, 120 వచ్చింది. 120లో మీకు 50% అంటే $60 మీరు తీసుకున్నారు ఇమీడియట్లీ. మళ్ళీ నెక్స్ట్ $60 మళ్ళీ నెక్స్ట్ ఆటోపుల్కి వెళ్ళింది. నెక్స్ట్ ఆటోపుల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ 60 మళ్ళీ మీకు నలుగురు మ్యాచ్ అయ్యారు. మొత్తం $240 మీకు ఇన్కమ్ వస్తుంది. ఇందులో 50% మీరు తీసుకుంటారు ఇమీడియట్లీ. మళ్ళీ నెక్స్ట్ ఆటోపుల్కి వెళ్తుందండి $120. ఇలా ఆల్మోస్ట్ 20 పూల్స్ ఉంటాయండి. ఈ 20 పూల్స్ కంప్లీట్ అయ్యే వరకు మీకు ఎన్ని ఐడీలు వస్తాయి తెలుసా? ఆల్మోస్ట్ 33 ఐడీలు వస్తాయి మై డిఫెండ్స్. 33 ఐడీలు వస్తాయి. 33 ఐడీస్ మీకు ఆటోపుల్కి వెళ్తే ఎంత యూజ్ ఇన్కమ్ ఉందో తెలుసా మై డిఫెండ్స్? ఇక్కడ మీరు ఊహించలేరండి. ఆ ఇన్కమ్ చూపిస్తాను. ఇక్కడ $60 మీకు వాల్యూ ఉంటుంది. 30 ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ 30 తీసుకున్నారు. 120లో 60 ఇచ్చారు, మళ్ళీ $60 మీరు తీసుకున్నారు ప్రాఫిట్. 120లో 240లో 120 ఇచ్చారు, 120 తీసుకున్నారు. ఇలా ఎవ్రీ 15 లెవెల్స్ 20 లెవెల్స్ ఉంటాయని చెప్పాను కదా మై డిఫెండ్స్. 20 లెవెల్ మీద మీరు తీసుకునే డాలర్స్ ఎంత ఉంటాయంటే ఇంత ఉంటాయి మై డిఫెండ్స్. $4,71,890 మై డిఫెండ్స్. ఆల్మోస్ట్ 400 కోట్ల ప్రాజెక్ట్ మై డిఫెండ్స్. మీరు ఇమాజిన్ చేయండి. అసలు ఇది వినడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఓకే, మై డిఫెండ్ అచీవ్ చేయొచ్చు అంటే 100% అచీవ్ చేయొచ్చు. మీరు $15 ఉన్నారు, మీరు 7,300 మాత్రమే పెట్టారు. మళ్ళీ ఎక్కడ కూడా ₹1 కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. మీతోటి పెట్టమని కూడా ఎక్కడ చెప్పలేదు మై డిఫెండ్స్. ఓకే, మీరు వర్క్ చేసుకుంటూ పోతే చాలండి. అలాగే మై డిఫెండ్స్, అన్లాకింగ్ న్యూ లెవెల్స్. ఎప్పటికప్పుడు మీరు లెవెల్ ఇన్కమ్ తీసుకోవాలంటే మీ కింద అన్లాక్ లెవెల్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. అలాగే టీహెచ్బి సాలరీ కూడా ఉందండి. టీహెచ్బి సాలరీ అనేది అద్భుతమైన డిఫెండ్స్. ఇక్కడ 40% ఉంది. 40% లెగ్ ఏలో తీసుకుంటుంది, 30% లెగ్ బిలో, లెగ్ ప్లస్ అదర్స్ అన్ని లెగ్ సిలో అన్ని మీ సపోజ్ మీరు ఎగ్జాంపుల్ ఒక 10 మందిని వేసారనుకోండి. 10 మందిలో ఒకటే లెవెల్ ఒక పర్సన్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, ఒక లెగ్ బాగా వెళ్తుంది, ఆ లెగ్లో మీకు 40% తీసుకుంటుంది.
సెకండ్ లెగ్లో 30% తీసుకుంటుంది, దాని తర్వాత నెక్స్ట్ 30% తీసుకుంటుంది, అన్ని లెవెల్ కలుపుకొని 30% తీసుకుంటుంది. ఎగ్జాంపుల్ మీకు సాలరీ ఎట్లా వస్తుందంటే, సపోజ్ మీకు ఒక 100 మంది టీం అయ్యారనుకోండి, 100 మంది మీ టీం మీద ఇప్పుడు పర్సంటేజ్ పరంగా అయిందనుకోండి, ఓకే, అందులో $25 వీక్లీ 12 వీక్స్ ఇస్తుందండి సాలరీ. $25 వీక్లీ సాలరీ 12 వీక్స్ ఇస్తుంది. 300 టీం అయితే $50 ఇస్తుంది, 12 వీక్స్ ఇస్తుంది. మీకు 600 టీం అవుతే ఇది మీ టీంతో సంబంధం అండి. ఇది ఎక్కడి నుంచి ఇస్తుందంటే, మనం $15 ఇచ్చాం కదా, ఆ $15 నుంచి ఇస్తుంది మై డిఫెన్స్ ఈ సాలరీ. $15 ఇచ్చాం కదా రిజిస్ట్రేషన్ ఫీజు, అక్కడి నుంచి వస్తుందండి ఈ సాలరీ. ఓకే, మై డిఫెన్స్ చాలామంది అనుకుంటారు నేను $15 పెట్టాం కదా నా ఎక్కడికి వెళ్ళాయని. ఓకే, ఇక ఆ సాలరీ ఇక్కడి నుంచి ఇస్తుందండి. దాంతోపాటు అవార్డ్స్ రివార్డ్స్ కూడా ఉంటాయి. ఓకే, మై డిఫెన్స్ సాలరీ ఎంత ఇస్తుందంటే ఆల్మోస్ట్ $11 million సాలరీ ఇస్తుందండి. $11 million సాలరీ. ఆల్ సాలరీస్ ఓల్డ్ అండ్ న్యూ అన్నీ కూడా ఎవ్రీ మండే ఇస్తూ ఉంటుంది మై డిఫెన్స్. ఎవ్రీ మండే మనకి డిపాజిట్ అవుతాయి, ఎవ్రీ మండే మనం తీసుకోవచ్చు మై డిఫెన్స్ సాలరీ అనేది. ఓకే, అలాగే మై డిఫెన్స్ ఇది కంపెనీ ప్లాన్, యువర్ చాయిస్ యువర్ ఫ్యూచర్. మై డిఫెన్స్ ఒక మంచి అవకాశాన్ని మీకు చూపించాను అని అనుకుంటున్నాను. ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీకు ప్లాన్ నచ్చితే మిమ్మల్ని ఎవరైతే ఇప్పుడు ఈ బిజినెస్ ఆపర్చునిటీకి ఇన్వైట్ చేశారో ఇమీడియట్లీ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి ఎలా స్టార్ట్ చేయాలో వాళ్ళతో తెలుసుకొని స్టార్ట్ చేయండి మై డిఫెన్స్. టైం ఈజ్ వెరీ వాల్యుబుల్ మై డిఫెన్స్. టైం అనేది చాలా అద్భుతం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా లవ్ సింబల్ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ వేస్ట్ టైమ్ మై డిఫెన్స్. టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ మై డిఫెన్స్. థింకింగ్ జస్ట్ టేక్ యాక్షన్. మీరెంత థింక్ చేసినా మై డిఫెన్స్, మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో ఎవరు సక్సెస్ కావాలన్నా ఒక ప్లాట్ఫారం కావాలి. అలాంటి ఒక గొప్ప ప్లాట్ఫారమే మనకి ఈ కంపెనీ మిలియనీర్ వాళ్ళ ద్వారా వచ్చింది మై డిఫెండ్. ఇన్ని రోజులు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి నెట్వర్క్ మార్కెటింగ్లో చేస్తున్నారు, చాలామంది లీడర్స్ కూడా తెలుసు. కానీ ఈ రోజులు చాలా జీరో అండి. ఎందుకంటే ఆర్ఓఐ సిస్టంలోకి వెళ్ళి ఎందులోకి వెళ్ళినా కూడా చాలా రకాలుగా ఎక్కడైనా కష్టపడాల్సిందే. కానీ ఇక ఆ కష్టం మీద ఇక్కడ పడితే మీకు యూజ్ ఇన్కమ్ తీసుకోవచ్చు మై డిఫెండ్స్. ఓకే, చాలా అద్భుతమైన కంపెనీ ఇది మిలియనీర్ వాల్స్. మీరు సరిగ్గా కనుక గోల్ పెట్టుకొని వర్క్ చేస్తే విత్ ఇన్ 1 or 2 months 3 monthsలో మీ ఫైనాన్షియల్ గోల్స్ అన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ గురించి అయితే మీకు చెప్పడం జరిగింది మై డిఫెండ్. మీ ఆలోచన మీ చేతిలో ఉంది. మీ యువర్ చాయిస్ యువర్ ఫ్యూచర్ మై డిఫెండ్. మీ ఫ్యూచర్ బాగుండాలి అంటే టైంని వేస్ట్ చేయకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే వై టైమ్ ఈజ్ వాల్యుబుల్ మై డిఫెండ్స్. టైం అనేది చాలా వాల్యుబుల్ అండి. చైనాలో ఒక సామెత ఉందండి, మీరు సంపాదించిన ఆస్తిని తిరిగి బాయిలో పడేసినా కూడా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ మీ జీవన విధానంలో ఒక నిమిషం ఒక సెకండ్ వేస్ట్ చేసినా కూడా తిరిగి సంపాదించుకోలేరు అనేది ఒక సామెత ఉంది మై డిఫెండ్స్ చైనాలో. ఓకే, అది నిజమే కదా మై డిఫెండ్స్. మన జీవితంలో చాలామంది రీల్స్ చూసుకుంటా, టీవీలో వార్తలు చూసుకుంటా, టీవీ సీరియల్ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు మై డిఫెండ్స్. కానీ ఒక్కసారి మై డిఫెండ్స్ ఈ టైం గురించి ఒకసారి ఆలోచించండి. ఈరోజు నేను మీ అందరికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఒకవేళ మీకు పెళ్ళి అయితే మీ భార్యని మీ పిల్లల్ని చూడండి. మిడ్ నైట్ రాత్రి 12 గంటలకు రాత్రి లేచి ఒకసారి వాళ్ళ కళ్ళల్లో చూడండి, వాళ్ళ ఫేసులు చూడండి. మీరున్నారో అనే ధైర్యంతో వాళ్ళు ఎంత హ్యాపీగా నిద్రపోతారు మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. అలాగే మీ తల్లిదండ్రులు పెళ్లి కాకపోతే మీ తల్లిదండ్రులను చూడండి. నా కొడుకు నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు, వాళ్ళు ఎంత హ్యాపీగా నిద్రపోతారు. మరి మనం టైం వేస్ట్ చేసుకుంటూ ఏ పని చేయకపోతే ఎలా మై డియర్ ఫ్రెండ్స్? ఒకసారి ఆలోచించండి. మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, అలాగే మై డియర్ ఫ్రెండ్స్ ఒక బిల్ గేట్స్ ఒక మాట చెప్తారండి, ఇఫ్ యూ బోర్న్ యాజ్ ఎ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై యాజ్ ఎ పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్ అంటాడండి. అంటే పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా చనిపోతే మాత్రం మన తప్పు అంటాడు మై డియర్ ఫ్రెండ్స్. అవకాశాలు లేక చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారండి, అవకాశాలు లేక. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది నేను మిత్రులను చూశాను ఏమని వాళ్ళ తాతల్ని ముత్తాతల్ని అందరినీ తిట్టుకుంటూ ఉంటారు. మరి మనకు అవకాశం వచ్చినప్పుడు మనం చేయకపోతే మన పిల్లలు మన మనవలు వాళ్ళు కూడా మనల్ని అంటారు కదండి. అందుకోసం మంచి నిర్ణయం తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఈరోజు మీకు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం అండి. సార్, నా గ్రేట్ స్పాన్సర్ యాదగిరి గారు ఉన్నారు, సార్కి అన్మ్యూట్ ఇచ్చాను. నాకు ఈ కంపెనీని పరిచయం చేసింది నా గ్రేట్ స్పాన్సర్ యాదగిరి గారు అని నాకు January 1st నేను ఐడియా వేసుకున్నానండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నాకు గ్రేట్ అవకాశం ఈ ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన గ్రేట్ వ్యక్తి యాదగిరి గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. ఫ్యూ వర్డ్స్ ప్లీజ్ టెల్ మీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా వాయిస్ క్లియరా సార్? సార్ క్లియర్ సార్. ఓకే, సో వండర్ఫుల్ ఆపర్చునిటీ సార్. ఈ బిజినెస్ నేను కూడా జస్ట్ January 1 నుంచి నేను స్టార్ట్ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా హ్యాపీగా, అంటే ఎలాంటి టెన్షన్ లేకుండా, అడావిడి లేకుండా, స్మార్ట్ వర్క్, అంటే రెగ్యులర్గా జరిగే జూమ్ని నేను ఇన్స్టేట్ చేసుకుంటూ, ఆ పీపుల్స్కి జూమ్ మీటింగ్ అటెండ్ చేసుకుంటూ, న్యూ పీపుల్స్ని అటెండ్ చేసుకుంటూ హ్యాపీగా నేను ఇప్పటి వరకు ఈ 1 month
1 మంత్ కాలంలో నేను దాదాపు 1,20,000 ఇన్కమ్ ఇస్తున్నాను. అంటే మన యుఎస్డిలో చూస్తే $1,250 నేను తీస్తున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది. చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్, ఇలా ఇన్వెస్ట్మెంటే లేదు, జస్ట్ $75 తోని మన మన ఫినాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఒక $75 తోని ఒక ఏ బిజినెస్ చేస్తాం సార్, వరల్డ్ వైడ్ గా బిజినెస్ చేసుకోవడానికి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఒక రూ. 7,000 మన ఐఎన్ఆర్ లో 7,300 తోని వరల్డ్ వైడ్ గా బిజినెస్ చేసుకోవడానికి ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ మనకు మినీ వాల్ట్. ప్లస్ ఈ ప్లాన్ డిజైన్ చేసిన మన నితీష్ కుమార్ గారికి చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. ప్లస్ చాలా కంపెనీలు మనం ఇప్పటివరకు ఎన్నో కంపెనీలు చేశాం సార్. ఏ కంపెనీలో కూడా నాకు ఇంత సాటిస్ఫాక్షన్ లేదు. ఇక్కడ ఫస్ట్ మంత్ మోర్ దెన్ 1 లక్ష ఇన్కమ్ అంటే ఇది మామూలు ఇన్కమ్ కాదు ఫ్రెండ్స్. చాలా కంపెనీలో మనం కొన్ని ప్రొడక్ట్ బేసిక్ కంపెనీలో కావచ్చు, ఇంకా అదర్ కంపెనీలో కావచ్చు, ఒక 1 ఇయర్ మనం హార్డ్ వర్క్ చేస్తే కానీ నెలకు $10,000 ఇన్కమ్ తీసుకునే సిచ్యువేషన్ లో లేదు. కానీ ఇక్కడ డే వన్ నుంచే మనము అట్లీస్ట్ 1% స్పాన్సర్ చేసినా కూడా డే 1 నుంచే 1,500 నుంచి పర్ డే అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవడానికి ఆపుంది. ఇక్కడ మనకి ఎక్కడ కూడా కండిషన్ లేకుండా అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ 2026 లో ఎవరైతే ప్లాన్ సెలెక్ట్ చేసుకొని డిసిషన్ తీసుకుంటారో వాళ్ళు 100% కరోడుపతి అవుతారు friends. ఎందుకంటే ఇది చిన్న ఇన్వెస్ట్మెంట్ తోనే బిగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎవరికైతే కారు కావాలనుకున్నారో 100% 2026 లో కారు వస్తుంది. ఎవరికైతే ఇల్లు కావాలనుకున్నారో 100% దీంట్లో ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తే 100% ఇక్కడ ఇల్లు కాదు సార్, విల్లా తీసుకోవచ్చు ఈ ఇయర్. అలాంటి వండర్ఫుల్ ప్లాట్ఫామ్. మీ డ్రీమ్స్, మీ గోల్స్ ఏదైతే ఉందో 100% ఇందులో ఫుల్ఫిల్ అవుతాయి. నాకు డే 1 నుంచి ఇందులో కనపడింది. మీరు కూడా వర్క్ చేస్తే 100% ఇన్కమ్ సార్. మనం కూర్చుంటే దీంట్లో ఇన్కమ్ రాదు. మీరు ప్రతి ఒక్కరికి బిజినెస్ ఆపర్చునిటీ, మీరు ఎవరికైతే హెల్ప్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ ఆపర్చునిటీ చెప్పండి. డైలీ అట్లీస్ట్ డైలీ ఒక 2 పీపుల్స్ కి 5 పీపుల్స్ కి ప్లాన్ చెప్పండి. 100% ఇందులో 10 మెంబర్స్ చెప్తే 10 మెంబర్స్ లాక్ అవుతారు సార్. ఇప్పటి వరకు ఏ కంపెనీలో కానీ ఏ ప్లాన్ లో కానీ 10 మెంబర్స్ చెప్తే 2 మెంబర్స్ 1 మెంబర్స్ లాక్ అయ్యేవారు. కానీ ఇక్కడ 10 మెంబర్స్ చెప్తే కరెక్ట్ కూర్చోబెట్టి ఈ ప్లాన్ అర్థమవుతుంది చెప్తే 10 మెంబర్స్ ఇక్కడ 100% ఈ బిజినెస్ లో మీతో జర్నీ చేయడానికి స్కోప్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఈ బిజినెస్ చిన్న బిజినెస్ కాదు, లైట్ తీసుకోవద్దు. 100% ఈ ఇయర్ బెస్ట్ ఇయర్ కాబోతుంది లైఫ్ లో. ఈ రోజు ఈ బిజినెస్ ఆపర్చునిటీకి ఈ ప్లాన్ విన్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ వెల్కమ్. ఈ బిజినెస్ గురించి మీకు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకు హార్ట్ఫుల్ గా థ్యాంక్ చెప్పండి సార్. మనకు ఈ బిజినెస్ గురించి మన శ్రీనివాస్ సార్ వండర్ఫుల్ ప్రజెంటేషన్, మనకు ప్రతి ఒక్కటి క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు సార్ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చిన మన రాంబాబు సార్ గారికి కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ యాదగిరి గారు. థ్యాంక్